ఆ దేవదేవుడు వసుదేవుడు శ్రీకృష్ణుడు భక్తుని పట్ల ఎంత ప్రేమగా ఉంటాడో ఈ కథను చూస్తే అర్థమవుతుంది. ఆ భగవంతునికి సమర్పించేది ఎంత ఆడంబరంగా ఉన్నది అన్నది ముఖ్యం కాదు. ఎంత భక్తితో సమర్పిస్తున్నాం అన్నది మాత్రమే ముఖ్యం. ఆ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ కథలో ఎంతో చక్కగా చెప్పారు. యమునా నదీ తీరాన శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు తినడానికి ఆయన స్నేహితులు ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయనకి పెడుతూ ఉండేవారు. ఆ పలహారాన్ని ఆయన తీసుకుని కొంచెం తిని అందరికీ పంచిపెట్టేవాడు. శాంధ్యాకుమారుడు మధుమంగకి యశోద అన్నం పెడుతోంది. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు మిత్రుడు మధుతో, నీవు తప్ప అందరి మిత్రులు నేను తినడానికి నాకు ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. నీవు నా కోసం ఏదైనా తీసుకొస్తావని రోజూ చూస్తున్నాను. కానీ ప్రతిరోజు నీవు ఉట్టి చేతులతోనే వస్తున్నావు. రేపు వచ్చేటప్పుడు తప్పనిసరిగా నేను తినడానికి ఏదో ఒకటి తీసుకునిరా, మర్చిపోకు అని అన్నాడు. ఆ మాటలు విన్న మధుమంగ సరే అన్నాడు. ఇంటికి వెళ్లి తల్లితో ఈ విషయాన్నంతా చెప్పాడు. తర్వాత రోజు ఆడుకోవడానికి వెళ్లే ముందు మధుమంగ తల్లితో, అమ్మా, కృష్ణుడు తినడానికి ఏవైనా అడిగాడని చెప్పాను కదా, మరి నాకేమిస్తున్నావని మధుమంగ అడిగాడు. ఆ మాటలు విన్న మధుమంగ తల్లి, నాయనా మధు, నాన్నగారు దేవతార్చన అయ్యేదాకా మనం ఏమీ తినరాదు. కొంత చెప్పని పెరుగుంది, దానిలో కొంత చక్కెర కలుపుతాను, అది తీసుకుని శ్రీకృష్ణుడికి ఇచ్చివేయి అని అన్నది. మధుమంగ తల్లి ఇచ్చిన పెరుగు తీసుకుని బయలుదేరాడు. దారిలో, ఈ చప్పటి పెరుగు శ్రీకృష్ణుడికి ఎలా ఇస్తాం? అందరూ మంచి మంచి మధురమైనవి తెస్తున్నారు, నేను మాత్రం ఈ చప్పటి పెరుగు తీసుకెళ్తే అందరూ హేళన చేస్తారేమో, నేనే ఈ చప్పటి పెరుగును తినేస్తాను. ఆ విధంగా అనుకున్న మధుమంగ ఒక చెట్టు చాటుకు పోయి తినడం ప్రారంభించాడు. చెట్టు కొమ్మ మీద కూర్చున్న కృష్ణుడు ఇదంతా ఒక కంట కనిపెడుతున్నాడు. ఆయన చెట్టు మీద నుండి కిందకి దూకి, మధు, ఈ పెరిగేమో అమ్మ నా కోసం పంపింది కదా, మరి నీవు తింటున్నావేమిట్రా అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విన్న మధు కృష్ణుడు దగ్గరికి వస్తున్నాడని తెలిసి పెరుగు మొత్తం జుర్రేశాడు. కాని కృష్ణుడు మధుమంగ పెదాలకు అంటుకున్న పెరుగును తన వేలుతో తీసుకుని రుచి చూశాడు. అది చూసిన మధుమంగ ఆశ్చర్యపోయాడు. రుచి చూసిన కృష్ణుడు, ఆహా, అద్భుతం, ఇది అమృతంలా ఉంది, ఇంకా ఉందా మధు అని అడిగాడు. ఇదంతా చూస్తున్న ఇతర మిత్రులు ఆనందంతో కేరింతలు కొట్టారు. శ్రీకృష్ణుణ్ణి వారంతా చేరి ఇలా స్తుతించారు. ఓ కృష్ణ, ఓ భగవాన్, నీవు నీ భక్తుల పాలిట బానిసవు. భక్తితో ఎవరేమిచ్చినా ఆనందంగా స్వీకరిస్తావు. భక్తులు భగవంతునికి ఏమి సమర్పించినా సరే అది అమృతం కన్నా ఎక్కువ అనుకుని నేను తీసుకుంటానని సాక్షాత్తు ఆ భగవానుడు శ్రీకృష్ణుడు ఈ కథలో చెప్పాడు.